సుమతి, ఏమిటమ్మా నువ్వు చెప్తున్నది నిజమా? కళ్ళారా చూస్తూ నిజమని అడుగుతావేమిటమ్మా? అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు. చాలా కేసులో ఇరుక్కుపోయాడు. నీకెలా తెలుసు? ఇప్పుడు మీ బావగారు ఎవరనుకున్నావురా? తాడా చట్టం కింద అరెస్ట్ చేసే స్క్వాడ్ కి స్పెషల్ ఆఫీసర్. ఇదిగో, ఇది అన్నయ్య మీద ఆయనకు వచ్చిన రిపోర్ట్. అన్నయ్య గురించి ఇందులో రౌడీ షీటర్ అని, స్మగ్లర్ అని, మాఫియా లీడర్ అని సాక్ష్యాధారాలతో సహా రాసున్నాయి. భగవంతుడా, ఇదిగో, ఈ కాగితాల మీద అన్నయ్య చేత సంతకం పెట్టించమ్మా. కొంతైనా శిక్ష తగ్గుతుంది, మన పరువు దక్కుతుంది. బావరాజు సురేంద్ర ఉరఫ్ బిగ్ బాస్ అనే నేను ఎన్నో దోపిడీలు చేశాను, ఎన్నో మర్డర్లు చేశాను, దాదాగిరి చేశాను, రౌడీలా చలామణి అయ్యాను. నా నేర ప్రవృత్తిని మార్చుకుని, నేరాలు ఒప్పుకొని పోలీసులకు లొంగిపోవడానికి, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. సుమతి, అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావని విన్నాను, కానీ అన్నయ్యని తప్పుడు కేసులు ఇరికించే పోలీస్ ఆఫీసర్కి భార్య అయ్యావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఎవరం మాత్రం అవతలి వాళ్ళు బెదిరిస్తే భయపడ్డా, లంచానికి లొంగిపోయాడా? చెప్పమ్మా. ఒకరికి భయపడాల్సిన అవసరం ఆయనకి లేదు. అంటే లంచం తీసుకున్నాడనేగా? అక్కడికి నువ్వు ఏ నేరాలు చేయలేదనే చెప్తున్నావా? అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ ఊళ్ళో నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? దోపిడీలు, దొంగతనాలు, హత్యలు. ఆగిపోయావే, కొట్టు. చెల్లెలు పెళ్లి చేసి చీరా సారే పెట్టి సాగనంపలేని వాడివి, నీకు చెల్లెలు కొట్టే హక్కుంటే కొట్టు. సుమతి, నువ్వు అనుకున్నట్టు నేను దొంగను, దోపిడీదారుని కాదమ్మా. నేను సాధించాలనుకున్న పగ నా బాధ్యత. ఆ తండ్రి కొడుగ్గా అది నా ధర్మం. ధర్మం? ఒరే చిన్నోడా, నేను మీకు చెప్పిన నీతి కథలన్నీ ఏ గాలికి వదిలేశాడ్రా మీ అన్నయ్య? అజ్ఞాతంలో పాండవులు చూపించిన సహనమే వాళ్ళని తిరిగి రాజుల్ని చేసింది. చెప్పరా? పొరపాటమ్మా. అజ్ఞాతంలోనైనా, అడవుల్లోనైనా పగ, ప్రతీకారం ద్రౌపది రూపంలో పాండవులు వెంటాడుతూనే ఉంది. యుద్ధం జరిగాకే, కౌరవులు నాశనం అయ్యాకే ద్రౌపది జుట్టు ముడేసుకుంది. పగలు రాత్రి నాన్న చావుని మర్చిపోలేకపోతున్నాను. అది వరదరాజుల చావుతోనే అంతం కావాలి, అవుతుంది. అందుకే నేను ఈ ఊరొచ్చాను. విన్నావుగా అమ్మా నీ కొడుకు చేస్తున్న నిర్వాకం? ఛీ, ఇలాంటి రౌడీ నాకు అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మా ఆయన పరువు మంట కలిసిపోయే రోజులు వచ్చాయి. జరిగిందంతా విన్నాను. మీ అన్నయ్యని చట్టానికి పట్టించాలనొచ్చావా? తప్పుడు నేరాలు ఒప్పించి ఉరికమ్మ ఎక్కించాలనుకుంటున్నావా? ఇది మా కుటుంబ సమస్య. మధ్యలో మాట్లాడడానికి నువ్వెవతివే? ఇది మీ కుటుంబ సమస్య కాదు. బాసు నీ అన్నయ్య మాత్రమే కాదు. ఈ పేటలో, ఈ ఊళ్ళో వందల మందికి, వేలాది మందికి కూడా అన్నయ్య. తోబుట్టు వయ్యుండి తాళిబొట్టును అడ్డం పెట్టుకుని అన్నయ్యని ఇంత చిత్రహింస చేస్తున్నావే. తోడ పుట్టకుండానే ఈ అన్నయ్య మీద ఆశలు పెట్టుకున్నారు ఈ చెల్లెళ్ళు. తెగిపోయిన మంగళసూత్రాలతో, పగిలిపోయిన గాజులతో వాళ్ళ పగ సాధించి పెట్టి ఈ వీరుడు బ్రతుకుండాలని పూజలు చేస్తున్నారు తెలుసా? తులసమ్మ గారు, ఈ కలసంలో అస్థికలు చూడండి. ఇందులో మా ఆయన ఉన్నారు. జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోలేక స్వర్గానికి నరకానికి మధ్య ఊగిసలాడుతున్నారు. యూనియన్ లీడర్ అయిన నా భర్త సమ్మె చేస్తున్నారని తెలిసి యాజమాన్యంతో కుమ్మక్కై ఓ రోజు సాయంత్రం బజార్లో ఉండగా అర్ధరాసుల కొడుకు ఆయన మీద దాడి చేశాడు. నువ్వు యూనియన్ కి లీడర్ అయితే నేను దాదాలకు లీడర్ని. పదమ్మాతో. ఎక్కడికి? అయినా నువ్వెవరా నన్ను నమ్మంటానికి? నేనెవర్నా? నేనెవర్నా? నేనెవర్నంత? నేనెవర్నా? నీ మొగుణ్ణి. బాబు, రాక్షసు
తుపాకెందుకమ్మా? వాళ్ళని చంపేస్తున్నారు రా నాన్న. ప్రతి వాళ్ళు తుపాకులు పట్టుకోవాలి. పది లోపలికి. నువ్వు బయటికి పో. రాయ్, ఈ పేటలో ఎవరికైనా దమ్ముంటే వీడికి నీళ్ళు ఇవ్వండ్రా. ఎరా, నువ్వు మీ నాన్నకి నీళ్ళిస్తావా? ఇవ్వు, తప్పకుండా ఇవ్వమ్మా. రాయ్, నీ కొడుకు నీళ్ళిస్తున్నాడు, తాగరా తాగు. దూరంగా వెళ్ళిపో. ఇది నా నెత్తుటి చరిత్ర. ఆనాడు మీ బొట్టు చెరగడానికి, ఈనాడు నా తాళి బొట్టు తెగడానికి, తన తల్లి 5వ తనం పోవడం కళ్ళారా చూసిన ఆ పసివాడే ఈ రోజు వాళ్ళ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడితే అది తప్ప? అతను నేరస్తుడా? అవన్నీ నాకు అనవసరం. చెల్లెలుగా అడుగుతున్నాను, దీని మీద సంతకం చేస్తావా చేయవా? సుమతి, ఈ రిపోర్టు కుట్రతో తయారు చేసిందమ్మా. సంతకం చేస్తావా చేయవా? నీ అన్నయ్యని అప్రదిష్ట పాలు చేయడానికి, ఏదోలా అణిచివేయడానికి పడిన పన్నాగమమ్మా. సంతకం చేస్తావా చేయవా? నా మాట నమ్మమ్మా. సంతకం చేస్తావా చేయవా? చేస్తాను. నిన్ను ఉసుకొని పంపించిన వాడిని, వాడు వెనుక లుచ్చావని రమ్మను, సంతకం చేస్తాను. పాడుతూ పాడుతూ తిరగవలసిన నా తమ్ముడు కాలు చిన్నతనంలోనే చిదివేసి వాడిని అవుటువాణి చేశాడే, ఆ దుర్మార్గుని తిరిగి తీసుకొచ్చిన తమ్ముడు కాలేమను, సంతకం చేస్తాను. నాన్నను ఉరుతాడుకు వేలాడదీసి అమ్మ నుదురు కుంకుమ చెరిపేశాడే, ఆ రాక్షసుడిని తిరిగి అమ్మ సౌభాగ్యాన్ని తెచ్చమను, సంతకం చేస్తాను. ఈ అమాయకాల భర్తను బూడిదిగా మిగిల్చిన ఆ కిరాతకుడిని తిరిగి ఈమె 5వ తరాన్ని తెచ్చమను, సంతకం చేస్తాను. సంతకం చేయడమే కాదు, నేరస్తుని ఒప్పుకుంటాను, ఉడకమ్మ ఎక్కుతాను. అమ్మ కష్టాలు పడిందని, నా చచ్చాడని, ఎవరో ఏడ్చారని గడిచిన కాలం గురించి చెప్తావే? నా మొగుడు, ఆయన ప్రమోషన్, నా బ్రతుకు నాకు ముఖ్యం. సంతకం పెడతావా పెట్టవా? నీలాంటి చెల్లెళ్ళు ఇక్కడ నాకు చాలా మంది ఉన్నారు. పో ఇక్కడి నుంచి. చంపరు, ఎన్నాళ్ళకి ఒంటరిగా దొరికా? ఇవాళ నిన్ను అస్సలు వదిలిపెట్టను. బాసు, నాటి నాసు, నువ్వు మెలకుగా ఉన్నావా? ఇలా నీ కోసం ఎదురు చూస్తూ ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపాను తెలుసా? మరేంటమ్మా? ఏంటి? అప్పుడు మా నాన్నతో వేరే సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేస్తారని పోసుకొట్టా. నిన్ను రెచ్చగొట్టి ఇలా దగ్గరికి రప్పించుకుందామని వచ్చానుగా. ఇంకా ఏమైంది? నువ్వు ఇచ్చిన చెరకకి జాకెట్ చిరిగింది. సోదివా, కుట్టుకుంటాను. అలాగే. ఏమైంది? కుచ్చుకుంది. సూదా? అడిగావుగా, కుట్టుకో. ఏమిటే రోజా మైదా పిండి పిసినట్టు పిసుకుతున్నావు? ఏంటి బాసు తోసేసావు? వచ్చి నీ అమ్మ కడుపు బంగారంగాను. నువ్వా? నేను ఇంకా బాస్ అనుకున్నాను. నీకు ఆకుకి పువ్వుకే కాదు, బాసుకి బామ్మకు కూడా తేడా తెలియట్ల. ఇదంతా కాలా? నేను చక్క బాస్ పక్కలో పడుకున్నాను అనుకున్నాను. పడుకున్నావులే, ముందు ఇక్కడికి వచ్చి పడుకో. జరిగాలే, పడుకో. ఊరికే
అమ్మా పెద్దోడా, ఏంటమ్మా? నీ ఆవేశాన్ని ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను. కానీ మంచికైనా చెడుకైనా బిడ్డ హంతకుడు కావడం ఏ తల్లి భరించలేదు. నీకు నీ పగ కావాలి, నాకు నా బిడ్డ కావాలి. ఏమిట్రా దీనికి పరిష్కారం? అందరికీ న్యాయం చెప్తున్నావు, నాకు తీర్పు చెప్పరా? అమ్మా, నిన్ను మించిన న్యాయమూర్తి నాకెవరు లేరమ్మా. చెప్పమ్మా, నువ్వేం చెప్తా చేస్తాను. నాకు మాటిస్తావా? నీ మీద ప్రమాణం. చెప్పమ్మా, ఏం చేయమంటావు? భూతాత్మనాద విద్మహే మహాదేవాయ ధీమహే తన్నః శాస్త్రాత్ ప్రచోదయాత్. అయ్యప్ప స్వామినే నమః ధ్యానామి ఆవాహనామి ఏతే గంధాక్షదానోర్పణామి. ఓం భవస్సదేవ సుదా గణమః, ఓం సర్వస్సదేవ సుదా గణమః, ఓం ఈశానస్సదేవ సుదా గణమః. 24 గంటల్లో ఏ గంటలో చంపుతాడని భయంగా ఉంది. అందుకే అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. మీరే కాపాడాలి. నువ్వు అక్కడ ఉండద్దు, ఇక్కడ ఉండద్దు, అక్కడుంది కాని. అక్కడంటే మీద మీదనా? అరే ఛీ! కాదు, గాల్లోకి. అచ్చా, తర్వాత సీన్ సమజైపోయింది. స్వామియే శరణమయ్యప్ప, శాంతమూర్తియే శరణమయ్యప్ప. కొనూపిరిలో ఉన్నాడు. కొంచెం తులసి తీర్థం పోద్దాం. చచ్చిన తర్వాత దెయ్యమై మన పీక్కు తినకుండా ఉంటాడు. చూస్తారేంద్రా, తీర్థం పోయండి. అకాల మృత్యుహరణం సర్వభయ నివారణం సమస్త పాపక్షయకరం శాస్తాపాదోదకం పావనం శుభం. నువ్వు భోంచేస్తుండు బాబు, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా, పేటలోకి పోలీసులు వచ్చి ఆగం ఆగం చేసేస్తున్నారు. బాసుని పిలమ్మా. ధర్మం కావాలని అడిగి కర్ణుడి కవచ కుండలాన్ని లాగేసుకున్నంత మోసం చేశాను బాబు, నన్ను క్షమించు. నీ ఆవేశాన్ని అణిచివేయడానికి నాకింతకంటే వేరే దారి కనపడలేదు. అబే ఆ డప్పిట్ల దేబే. అరే ఓ సుబ్బారావు, గా డప్పు తీసుకొని బజాయించవా. ఏమన్నారు? బాసు దగ్గరికి వెళ్ళి ఎస్ఐ యాదగిరి గారు మీ కాళ్ళు మొక్కడానికి వచ్చారని చెప్పమంటారా? సరే బజాయించవా, ఈ డప్పు తీసుకొని బజాయించవా ఏంటుంటే. ఏమ్రా అట్లా చూస్తున్నారు? చిట్ ఫండ్ 7 కొండల గాడిని 24 గంటల ఇదే పేటలా చంపుతానని చెప్పి మీ బాస్ గాడు సవాల్ చేసిండు. దానికి మీరంతా సాక్ష్యం. ఫిరిస్కే బాద్ ఆడిని ఇదే పేటలా చంపిండు. దానికి మీరంతా సాక్ష్యం. రేపు కోర్టులకు వచ్చి సాక్ష్యం చెప్పకపోయినరా తల్లి ఒక్కొక్కరు తోలొచ్చి
మనీ పర్సులు కుట్టి ఔరంగజేబులే అమ్ముకుంటా. ఏం రా లొట్టి పెడతా? ఆ బాస్ నీకు దేవుడు కదా, ఈ లాఠీతో నీ గర్దం సాఫ్ చేసి అనుకో, వస్తాడా? రే యాదగిరి, మా బాసు అయ్యప్ప మాల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు బతికిపోయావురా, లేకపోతే నీకింత సీన్ ఉండేది కాదు. 2 షాట్లతో నీ క్యారెక్టర్ ఫినిష్. మళ్ళీ ఎవరన్నా కూనీకోడు గాని సపోర్ట్ చేస్తా మాట్లాడినరా? మాట్లాడితే ఏం చేస్తావు? మా బాస్ అలాంటాడు కాదు, ఎవరిని చంపలేదు. ఇంత నిజం నీకెట్లా తెలుసురా? ఈ కాళ్ళు చేతులు పడిపోను. మా బాస్ అట్లాంటి కాదంటే నిరూపించుకోవే. ఈ నిజం నీకు ఒక్కదానికే తెలుసా? నీ బిడ్డకు కూడా తెలుసా? మా బాస్ ని తప్పుడు కూతురు కూసావంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఊరుకోడు. ఏం చేస్తాడు? తంతాడు. ఆడదన్నేదాకా నేనెందుకు ఊరుకుంటా? అడుగు ముందుకేసి నాటే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా. ఎంతకు పోండ్రి పోండ్రి, ఎంతకు పోండ్రివే. గది కథ. రే లోపనేం చేస్తున్నావు? బయటికి రాబే. అరే రాబే, బయటికి రా. అరే సాలే, ఎట్లున్నావురా? యాడున్నారా మీ అన్న? యాడ దాచినవురా మీ అన్నని? ఏహే, బయటికి రమ్మనరా అన్ని. దీని తల్లి, ఇది మీ అన్నకి జై కొడుతుందా నాకు చీ కొడుతున్నారా? రమ్మనరా మీ అన్నని. మా అన్నయ్య రాడు. రాడా? ఎట్లా రాడో చూస్తా. మీ అన్న నోరున్న జీవాన్ని రక్షిస్తాడు కదా, నోరు లేని ఈ మేకని కైమా చేసి వస్తాడా? జీవాన్ని అన్యాయంగా తప్పేసావు కదరా. బాబు, మా సురేంద్ర హత్య చేయలేదు. వాడు 2 రోజుల నుంచి ఇల్లు కదలలేదు. నేను సాక్ష్యం. నా మాట నమ్ము, వెళ్ళిపో. పోతా. కొడుకు పంతన చేరి ఆ నెత్తురు కూడు గతుకుతున్నావులే, రుచికున్నదా? అందుకోసమే తరఫున సాక్ష్యం చెప్తున్నావు. శరం లేదు. పిలువండి. మాటలు మర్యాదగా రాని. అరే ఏం రాకుంటాడా? అరే ఈడు కూడా వస్తున్నాడు. సెంటిమెంటా? సెంటిమెంట్ అంటే యాదొచ్చింది. కొడుకును కొడితే తల్లి వచ్చింది, తల్లిని కొడితే కొడుకు వస్తాడు. గది సెంటిమెంట్. రారే, బయటికి రా బిడ్డ, లేకపోతే నీ తల్లిని చంపుతా. అది కథ. అమ్మని కొడితే గాని ఆలీబాబా దర్వాజా తెరుచుకోలే. రెండ్రితో రా మీ బాంచాను కాల్ముక్తా, దయచేయండి. అరే ఈ శాంతమేంద్రు అయ్యప్ప మాలేసుకొని భక్తులు లెక్క యాక్టింగ్ చేస్తున్నావా? లేకుంటే నిజంగానే మగతనం తెచ్చిందా? చప్పుడు చేయవేంటి? ఏమ్రా, 7 కొండలు గాని మర్డర్ చేసి ఏం తెలియనట్టు అయ్యప్ప మాలేసుకుంటే నమ్మే నీకు నేనేమన్నా అవులాగానా? జడ్చెల్ల యాదగిరిని ఎస్ఐ ఏంది అట్లా గుర్కాయించి చూస్తున్నావు? కొడతావా? దా కొట్టు, కొట్టురా, కొట్టుబే. జీపులో పెట్టి కొట్టినావు కదా, బదలా తీర్చుకొని వచ్చిన. కొట్టురా, కొట్టుబే. స్వామియే శరణమయ్యప్ప. గది తగ్గిపోవాలి, ఇంకా తగ్గిపోవాలి. తగ్గిపోయిన వెనక కుక్క పిల్ల లెక్క రావాలి. ఏమ్రా మురాయిస్తున్నావు? అచ్చా, నీ మెడల ఈ దేవుడు నడనా? దేవుడిని రక్షిస్తారా?
ఆయన్ని చంపొద్దు, నీకు దండం పెడతాను. మా ఆయన్ని వదిలే అన్నయ్య, ఆయన్ని వదిలే. ఏంటది డాడీ, అంకినీడు చచ్చి ఎన్నాళ్ళైంది? ఇన్నాళ్ళు నన్ను ఎందుకు ఇంటికి పిలవలేదు? ఓరి వెల్లుల్లిపాయి, అంకినీండు మించిన రంకుమగుడు ఇంకొకడు వచ్చాడరా. వాణ్ణి కూడా పైకి పంపించిన తర్వాత నిన్ను పిలవచ్చని పిలవలేదు. ఈ పాటికాడు బోన్లో లెక్క పెడుతూ ఉంటాడు. యువర్ ఆనర్, భావరాజు సురేంద్ర ఉరఫ్ బాసు. ఎస్ ఎస్, బిగ్ బాస్. బిగ్ బాస్ అని పిలువబడే ఈ ముద్దాయి ఈ నెల 18వ తారీఖున చిట్ ఫండ్ 7 కొండలను 24 గంటల్లో చంపుతానని బెదిరించి 19వ తారీఖున అతను చెట్టుకు ఉరేసి చంపాడు. 20వ తారీఖు కేసు నిమిత్తం ఇతను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఎస్ఐ యాదగిరిని కొట్టి చంపబోయాడు అనడానికి తగిన సాక్ష్యాధారాలన్నీ మీ ముందున్నాయి. కాబట్టి ఏ విచారణ లేకుండానే ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. వేసేయండి సార్, వేసేయండి శిక్ష. హత్యా నేరానికి సెక్షన్ 302, హత్యా ప్రయత్నానికి సెక్షన్ 248. శిక్ష ఉరి లేదా జీవిత ఖైదు. కానివ్వండి సార్. శిక్ష ఖరారు చేయడానికి నువ్వెవరు? పీపీ గారు ఏ విచారణ లేకుండానే కఠినంగా శిక్షించవలసిందని మీ ముందే సెలవు ఇచ్చారు కదా సార్. దీనికి సమాధానం నీ తరఫున లాయర్లు చెప్పాలి. సారీ సార్, నా తరపున వాదించడానికి వీల్లేదని లాయర్లకి పోలీసులు శుభలేఖలు పంపించారు. అఫ్ కోర్స్ ఇది అనధికార వార్త, అందుకే ఏ లాయరు నా తరపున వాదించడానికి ముందుకు రాలేదు. అంతేగా సార్? మరి నీకు నువ్వుగా వాదించుకోగలవా? మీరు అనుమతిస్తే. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. ఎస్ఐ యాదగిరిని నువ్వు కొట్టావా? కొట్టాను. ఈ నెల 20వ తేదీన నా పేటలో నా ఇంటి ముందు ఎస్ఐ యాదగిరిని ఎముకలు విరిగిపోయేలా కొట్టాను. నా చెల్లెలు అన్నయ్య అతను నా భర్త ఆపడకపోతే వీడిని కత్తికో కండగా కోసి ప్రాణం తీసుండేవాడిని. అందుకే ఈ కేసుకి ఇక విచారణ అనవసరం అన్నాను యువర్ ఆనర్. సాటి మనిషిని కొట్టడం నేరమని, కొట్టేనని ఒప్పుకున్న శిక్ష అనుభవించక తప్పదని తెలియదా నీకు? యువర్ ఆనర్, ఎస్ఐని కొట్టానని ఒప్పుకున్నాను గాని నేరం చేశానని మాత్రం ఒప్పుకోలేదే. వాట్ డు యు మీన్? ఎస్ యువర్ ఆనర్, కొట్టేవాన్న మీ ప్రశ్నకు కొట్టాను అని జవాబు చెప్పాను. ఎందుకు కొట్టావని మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను. నేను చిట్ ఫండ్ 7 కొండల్ని ఉరేసి చంపానని, అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఐని తన్నానని ఎఫ్ఐఆర్ రాసిన ఈ పోలీసులు అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో 7 కొండలు చనిపోయిన తర్వాతే ఉరేయబడ్డాడని డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ని కోర్టులో ఎందుకు ప్రజెంట్ చేయలేదు? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఐ ఆ పేటలో ఏ ఘోరాలు చేశాడు, ఏ పరిస్థితుల్లో తరువులు తిన్నాడో దానికి వివరణ లేదు. ఎందుకని? కిళ్ళి కొట్టు కిస్సయ్య భార్య సీతమ్మ ఏ లాఠీ దెబ్బలు తిని తన గర్భాన్ని పోగొట్టుకుందో, ఎంత దారుణమైన పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయిన బిడ్డను ప్రసవించిందో, ఈ ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పక్కర్లేదా? దీనికి విచారణ అక్కర్లేదా? అధికార జూలంతో ఒళ్ళు పొగరెక్కిన ఈ ఎస్ఐ ఏ పాపం ఎరుగని ఓ పెంపుడు మేకపిల్లను కిరాతకంగా ఎందుకు చంపాడు? సమాధానం చెప్పానండి. నా బిడ్డ హత్య చేయలేదని గోడు పెట్టుకుంటున్న నా కన్న తల్లి చెంప చెళ్ళుమనిపించిన ఈ రక్షణాధికారి రాక్షసత్వం ఎందుకు హద్దులు మీరింది? దీనికి సమాధానం చెప్పానండి. దైవ దీక్షలో ఉన్న ఓ వ్యక్తి సహనాన్ని కావాలని రెచ్చగొట్టి అవమానించి మాల తెంచిన దుర్మార్గుడి ఘాతకానికి ఎందుకు బదులు చెప్పకూడదు అన్న దానికి కూడా ఈ పోలీసు జవాబు చెప్పి తీరాలి యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇతను కేసును పక్కదారి పట్టిస్తున్నాడు. నో,
ప్రాసిక్యూషన్ వారి జీతాలు తీసుకుంటూ ఉన్నది కేవలం పిడివాదం చేయటానికి కాదు, అవతల వ్యక్తి వాదనలోని నిజానిజాలు తెలుసుకోవటానికి కూడా. అతను అడిగిన ప్రశ్నలకు సరైన వివరణ కోరుతూ కేసుని వాయిదా వేస్తుంది. దీని మీద సంతకం పెట్టండి. హలో, ఆ బాస్ గారిని మధ్యదాలనే ఖతం చేస్తున్నారా? నేను చూసుకుంటా, నేను వస్తున్నా. Johnny!
అన్యాయాన్ని ఎదిరించానే గాని నేను ఏనాడు అధర్మం చేయలేదు. అన్యాయాన్ని ఎదిరించడానికి, ధర్మాన్ని రక్షించడానికి నువ్వేం దేవుడు కాదురా. కాదమ్మా, నేను దేవుని కాను, కానీ వాళ్ళు రాక్షసులు.
వచ్చావు నన్ను కాపాడు. ఆ ఇవాళ రేపు నా చెవులేమి వినిపిస్తలేవేందే? వద్దు. అమ్మా పెద్దోడా సూర్య అన్నయ్య బాబు